బెట్టింగ్ యాప్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్పై సిట్ ఏర్పాటుకు ఆదేశించింది. ఆన్లైన్ బెట్టింగ్పై సిట్ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇక ఆన్లైన్ బెట్టింగ్ పట్ల కఠినంగా ఉండాలని నిర్ణయించామని సీఎం తెలిపారు. తెలంగాణలో ఎలాంటి ఉప ఎన్నికలు రాబోవని సభ్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎవరైతే ఉన్నారో సభ్యులు ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. ఏ ఉప ఎన్నికలు రావు. వారి ఉప ఎన్నికలు వారు కోరుకున్నా రావు. ఎందుకంటే ఒకవేళ వారు ఎటొచ్చినా ఏ ఉప ఎన్నికలు రావు. అదేవిధంగా హరీష్ రావు గారు బాగా గుర్తు చేశారు. విషయం సుప్రీంకోర్టులో ఉంది. ఆ సుప్రీంకోర్టులో సబ్జుడిస్ అయిన విషయంలో లోపల నేను మాట్లాడితే కొంత ప్రొటెక్షన్ ఉంది, కానీ బయట మాట్లాడే వాళ్ళకి ఎవరు ప్రొటెక్షన్ ఉండదు. దిస్ హౌస్ ఈజ్ ఇమ్యూన్ ఫర్ సర్టెన్ లాస్. ఈ సభలో మనం కొన్ని విషయాలు ప్రస్తావించవచ్చు. సభకు రక్షణ ఉంది తమ నాయకత్వంలో. కానీ సభ బయట ఉప ఎన్నికలు వస్తాయి, అయిపోయింది, వచ్చే వారమే ఎన్నికలు, మల్లవారమే ఎన్నికలు, ఇదంతా ఉత్తదే అధ్యక్ష. అదేంది జరిగేది లేదు, పోయేది లేదు. ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. ఎందుకంటే ఉప ఎన్నికల మీద మనం దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. అభివృద్ధి మీద నేను ఎందుకు ఇవన్నీ విషయాలు చెప్తున్నా అధ్యక్ష తమ ద్వారా అంటే, మా దృష్టి ఎన్నికలు ఉప ఎన్నికల మీద లేదు. మా దృష్టి రాష్ట్ర అభివృద్ధి మీద, రాష్ట్ర సంక్షేమం మీద. నేను స్ట్రైట్ గా హరీష్ రావు గారిని నేను అడుగుతున్నా సూటిగా. ఇంకొక ఆయనకైతే సరే, ఆయనకు నేను మాట్లాడేది అర్థమైతే అర్థం కాదో నాకు తెలియదు, కానీ వారు ఇక్కడనే ఉన్నారు కాబట్టి వారిని అడుగుతున్నా. ఈ రోజు అభివృద్ధి వద్దా? రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించాలనా వద్దా? రేడియల్ రోడ్స్ వేయాలనా వద్దా? ఫ్యూచర్ సిటీ కట్టాలనా వద్దా? మూసి రిజిన్యువేషన్ ప్రాజెక్టు, మూసి పునరుద్ధరణ ప్రాజెక్టును చేపట్టాలనా వద్దా? పరిశ్రమల కోసం భూములు సేకరించి పరిశ్రమలకు కేటాయించి తద్వారా పెట్టుబడులను ఆకర్షించి తద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనా వద్దా? 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన మీరు, 10 సంవత్సరాలు తెలంగాణను ప్రపంచానికి ఒక మోడల్గా డెవలప్ చేసిన మన మీరు ఎక్కడ కూడా భూమి సేకరించకుండానే మీరు చేసిండ్రా? ఈరోజు మీరు మల్లన్న సాగర్ బాధితులకు, మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు మీరు చేయాలంటున్నారు. మల్లన్న సాగర్ భూమి ఎవరు సేకరించారు అధ్యక్ష? ఎవరి ఫామ్ హౌస్ దగ్గర? ఈరోజు వారు అడిగితే నేను విచారణకు ఆదేశించడానికి సిద్ధంగా ఉన్నా అధ్యక్ష. కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి ఫామ్ హౌస్లకు డైరెక్ట్గా కాలువలు తీసుకున్న వాళ్ళు ఎవరు? బెట్టింగ్ యాప్లు కానీ, ఆన్లైన్ బెట్టింగ్ కానీ, ఆన్లైన్ రమ్మీ గేమ్ల పట్ల అప్రమత్తంగా ఉండడమే కాదు, కఠినంగా వ్యవహరించాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీన్ని నిరోధించడానికి, నిషేధించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, వీలైతే సిబిసిఐడి కానీ లేకపోతే అధికారులతో సమీక్ష చేసిన తర్వాత ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని వేసి కఠినంగా వ్యవహరించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. అదేవిధంగా గతంలో చేసిన చట్టంలో దీంట్లో ప్రధానంగా 2 సంవత్సరాల కంటే మించి శిక్ష కూడా లేదు. 25 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర భూమి లేదు. తెలంగాణ ఉన్న కంబైన్డ్ రాష్ట్రంలో 2006లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ రద్దు చేసింది ఆ కేటాయింపు. అక్కడి నుంచి కోర్టు కేసులు జరిగినాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం వస్తే 2024 వరకు 10 సంవత్సరాలు గత ప్రభుత్వం బిల్లీరావు నుంచి భూమి గుంజుకోలేదు అధ్యక్ష. నేను వచ్చిన వెంబడే సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కొట్లాడి ఒక ప్రైవేట్కు ఐఎంజీ భారత్ అని ఒక ఫేక్ కంపెనీకి కేటాయించిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న భూమిని సుప్రీంకోర్టులో కూడా కేసు గెలిచి ఆ భూమిని వెనక్కి తీసుకొని ఆ భూమిని ఈరోజు మనం అభివృద్ధిలో భాగంగా టీజీఐఐసి కేటాయించి అక్కడ ఐటీ కంపెనీలు, ఇతర పరిశ్రమలు రావడానికి అవసరమైన లేఅవుట్ చేయండి అని చెప్పి ఈరోజు ఒక అభివృద్ధి కోసము ఒక కాంక్రీట్ ప్రపోజల్తో ముందుకు వస్తే ఈరోజు అక్కడ ఏదో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు, రిజర్వ్ ఫారెస్ట్లో అత్యంత ఏమంటారు జీవరాశులు ఉన్నట్టు, జింకలు, పులులు, సింహాలన్నీ ఆనే ఉన్నాయి అన్నట్టు. జింకలు, పులులు, సింహాలు లేవు అధ్యక్ష. ఆ చుట్టుముట్టుతో కొన్ని గుంట నక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. గుంట నక్కలకు గుణపాఠం చెప్తాం అధ్యక్ష.